ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ మొదలైపోయింది. ఏ ప్రోగ్రాం ఎప్పుడు స్టార్ట్ చేయాలో తన క్యాలెండర్ లో పక్కాగా ప్లాన్ చేసుకున్నారు ఏపీ సీఎం. కీలకమైన కార్యక్రమాలకు ముహూర్తం సెట్ చేశారు. ఎప్పటికల్లా టార్గెట్ రీచ్ కావాలో ఫిక్స్ అయ్యారు. చంద్రబాబు టాప్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ ఏంటి, అవి ఎప్పుడు పట్టాలెక్కబోతున్నాయి? మే నుంచే తల్లికి వందనం, జూన్ కల్లా మెగా డిఎస్సి, ఆగస్టుకి పట్టాలెక్కనున్న P4. పక్కా ప్లానింగ్ తో స్కీమ్స్ కి రెడీ. ఆర్థిక లోటున్న అన్ని ప్రాధాన్యాలను సమతూకం చేసుకుంటూ పూర్తి స్థాయి బడ్జెట్ ను వెలువరించింది కూటమి ప్రభుత్వం. సూపర్ 6 పథకాలపై విపక్షాల ఆరోపణల్ని తిప్పికొడుతూనే ఎప్పుడు ఏది చేయాలన్న దానిపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తలబెట్టిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలయ్యేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అట్టడుగునున్న పేదల సాధికారతకు ఉద్దేశించిన P4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి అమలు చేయనుంది ప్రభుత్వం. ఎంపిక చేసిన 4 గ్రామాల్లో దీన్ని మొదట పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తారు. ఆగస్టు నాటికి 5 లక్షల కుటుంబాల ధృవీకరణ లక్ష్యంగా మొదలవుతోంది P4 ప్రోగ్రాం. 40 లక్షల కుటుంబాలు ఈ ప్రాజెక్టుకు అర్హులని అంచనా వేస్తున్నారు. సంపదలో పైవర్తులో ఉన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగునున్న కుటుంబాలకు మద్దతుగా నిలబడమే లక్ష్యంగా P4 కి రూపకల్పన చేశారు. తొలి విడతగా ఇప్పటికే రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి నిర్వహిస్తున్న సర్వే మార్చి 2కు పూర్తవుతుంది. రెండో విడతగా మిగిలిన 16 జిల్లాల్లో మార్చి 8 నుంచి సర్వే ప్రారంభించి 18న పూర్తి చేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమనే సంకల్పంతో P4 కి రూపకల్పన చేశారు. సమాజంలో అత్యున్నత శిఖరాలకు చేరిన 10% మంది ప్రజలు అట్టడుగునున్న 20% మందికి చేయూతనిచ్చి పైకి తెచ్చేలా సంకల్పం తీసుకోవాలని సంక్రాంతి రోజున చంద్రబాబు పిలుపునిచ్చారు. P4 విధాన పత్రాన్ని X లో విడుదల చేసి దీనిపై ప్రజలకు 2 పేజీల బహిరంగ లేఖ రాశారు. 1995లో తెచ్చిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P3తో ఉపాధి కల్పన, సంపద సృష్టి జరిగిందని, జన్మభూమి స్ఫూర్తితో చేపట్టిన కార్యక్రమాలు అద్భుత ఫలితాలనిచ్చాయని సీఎం గుర్తు చేశారు. సూపర్ 6 హామీల్లో కీలకమైన తల్లికి వందనం కార్యక్రమానికి బడ్జెట్లో నిధుల్ని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. విపక్షాల విమర్శల్ని తిప్పికొడుతూ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు సీఎం చంద్రబాబు. తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందిస్తామని చెప్పిన సీఎం మే నెల నుంచే ఈ స్కీమ్ కి నిధుల విడుదల కోసం ముహూర్తం ఫిక్స్ చేశారు. రైతులు, మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా తన ప్రాధాన్య జాబితాలో చేర్చారు ఏపీ సీఎం. అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్లో నిధుల కేటాయింపుతో సూపర్ 6లో మరో హామీ అమలుకు గ్రౌండ్ రెడీ చేశారు. మెగా డిఎస్సికి సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. దీనిపై అసెంబ్లీలోనే కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. వేసవి సెలవుల తర్వాత జూన్లో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి 16,384 టీచర్ పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించారు. దాంతోపాటే నిరుద్యోగ భృతి కూడా అందించేందుకు సిద్ధమవుతున్నారు. సూపర్ 6 పథకాల విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని విపక్షం ఆరోపిస్తోంది. అయితే ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామంటూ 1 by 1 కీలక హామీలన్నీ అమలు చేసేలా తనదైన ప్రయారిటీతో పాలనా యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మార్చి నుంచి ఎప్పుడు ఏది మొదలుపెట్టి ఎప్పటికి పూర్తి చేయాలి అన్న దానిపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది ఏపీ ప్రభుత్వం.